ప్రపంచానికి ప్రజాస్వామ్యం పాఠాలు చెప్పే అగ్రరాజ్యం అమెరికా. అంతర్జాతీయ చట్టాలు, మానవ హక్కుల పేరుతో ఇతర దేశాలను బోన్లో నిలబెట్టే అమెరికా ఒక స్వతంత్ర దేశాధ్యక్షుడిని అరెస్ట్ చేయడానికి రహస్య ఆయుధాలు వాడింది. ఆ మాట స్వయంగా అగ్రరాజ్య అధ్యక్షుడే తెలిపారు. ప్రపంచంలో ఏం జరిగినా, ఎవరేం చేసినా తనకు అనుకూలంగా ఉండాలి, తనకు ప్రయోజనం కలగాలి అని చూసే అమెరికా వెనజులాపై కత్తిగట్టడానికి అనేక కారణాలు చెప్తోంది. కానీ అసలు నిజమేంటో కాస్త రేషనల్గా ఆలోచిస్తే అర్థమవుతోంది. పైగా నికోలస్ మదురోని అక్రమంగా ఎత్తుకెళ్లిన అంశంపై, ఆ సమయంలో వాడిన ఆయుధాలపై ట్రంప్ చేసిన ప్రకటన ఇప్పుడు చర్చగా మారింది. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. ఇది ప్రపంచానికి అమెరికా చేస్తున్న శక్తి ప్రదర్శన, లేక రాజకీయంగా మంటలు రేపే డ్రామానా? ఏదేమైనప్పటికీ ట్రంప్ మాటలు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశాయి అనేది మాత్రం నిజం. వెనజులా దేశంపై చేసినటువంటి ఆపరేషన్లో రహస్య వెపన్ వాడామని, ఇంకా ఎవరికీ తెలియని ఆయుధాలు కూడా తమ వద్ద ఉన్నాయన్న ట్రంప్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రపంచ దేశాలకు వణుకు పుట్టేట్లు చేశాయి. వెనజులాపై సోనిక్ వెపన్ ప్రయోగించారనేటువంటి ప్రచారం మొదటి రోజు నుంచి కూడా జరుగుతోంది. ఈ సీక్రెట్ వెపన్ ప్రయోగం కారణంగానే మదురో సెక్యూరిటీ ముక్కలు నేలపై కూలిపోవడం జరిగిందని కూడా చెప్తున్నారు. అయితే ఇవన్నీ కూడా యుద్ధ నేరాల పరిధిలోకి రావా? ఓ సార్వభౌమాధికార దేశం విషయంలో ట్రంప్ చేసింది సరైందేనా? ఇంతకీ ట్రంప్ చెప్తున్నటువంటి ఆయుధం నిజంగా వాడారా, లేక ట్రంప్ తన రాజకీయ బ్రాండ్ బ్రతికించుకోవడానికి భయాన్ని ఆయుధంగా మార్చుకున్నాడా? ట్రంప్ మాటలు ప్రపంచ భద్రతను మరింత ప్రమాదంలోకి నెడుతున్నాయా? ట్రంప్ అహంకార రాజకీయ కారణంగా భవిష్యత్ యుద్ధాలు ఎలా ఉండబోతున్నాయి? ఇదే ఇప్పుడు ప్రపంచం ముందున్న ప్రశ్న. వెనిజువెలాపై సీక్రెట్ వెపన్ వాడినట్టు ధృవీకరించిన ట్రంప్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన సోనిక్ ఆయుధం. ఇది సైనిక విప్లవమా, లేక మానసిక యుద్ధమా? ఇది యుద్ధాల స్వరూపాన్నే మార్చే సాంకేతిక విప్లవమా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచాన్ని షాక్కి గురిచేశారు. వెనిజువెలాపై జరిగిన మెరుపు దాడిలో సీక్రెట్ ఆయుధాన్ని ఉపయోగించినట్లు స్వయంగా ధృవీకరించారు. ఈ వ్యాఖ్యలతో ట్రంప్ అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త భయాందోళనలకు తెరలేపారు. ప్రపంచంలోనే అతిపెద్ద శక్తివంతమైన దేశానికి నాయకత్వం వహిస్తున్న ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న తలెత్తుతుంది. వెనిజువెలాపై జరిగిన మెరుపు దాడిలో సీక్రెట్ వెపన్ వాడినట్లు స్వయంగా డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించడం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇప్పటి వరకు ఊహాగానాలుగా ఉన్న కథనాలకు ట్రంప్ వ్యాఖ్యలతో ఒక్కసారి బలం చేకూరింది. మన దగ్గర ఎవ్వరికి తెలియని ఆయుధాలున్నాయి, వాటి గురించి ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా భద్రతా నిపుణులను, రక్షణ విశ్లేషకులను అప్రమత్తం చేశాయి. జనవరి 3న వెనిజువెలాలో జరిగిన ఘటన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అమెరికా ప్రత్యేక దళాలు అత్యంత రహస్యంగా చేపట్టిన ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్తో వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను కస్టడీలో తీసుకున్నట్లు కథనాలు వెలుగులోకొచ్చాయి. ఈ ఆపరేషన్లో ఒక్క అమెరికా సైనికుడికి గాయం కాకపోవడం, వెనిజువెలా భద్రతా బలగాలు పూర్తిగా అశక్తులైపోవడం, కేవలం కొద్దిమంది అమెరికన్ కమాండోలు మాత్రమే వెళ్లి విజయం సాధించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మన దగ్గర ఎవరికి తెలియని ఆయుధాలున్నాయంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఇది గర్వంగా చెప్పినట్లే కాక అంతర్జాతీయ భద్రత వ్యవస్థను సవాల్ చేసే మాటలా అనిపిస్తున్నాయి. యుద్ధం విషయంలో పారదర్శకత, బాధ్యత, నైతికత అవసరమని ప్రపంచం చర్చిస్తున్న ఈ సమయంలో మాకు సీక్రెట్ వెపన్లున్నాయి, వాటి గురించి మాట్లాడకపోవడమే మంచిది అని ఆయన చెప్పడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం కాదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆపరేషన్పై మొదట అధికారికంగా ఎవ్వరూ మాట్లాడలేదు. కానీ తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో పరిస్థితి మారిపోయింది. వెనుజులా ఆపరేషన్లో ఓ రహస్య ఆయుధాన్ని ఉపయోగించినట్లు ఆయన ధృవీకరించారు. అయితే ట్రంప్ చెప్పిన ఆ ఆయుధం ఏది? అది నిజంగా సోనిక్ వెపనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వెనుజులాపై జరిగిన దాడిలో ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, భయానక అనుభవాలను బట్టి చూస్తే అది ఖచ్చితంగా సోనిక్ వెపనే అయి ఉంటుందనే అనుమానం కూడా బలపడుతోంది. వెనుజులా మాజీ అధ్యక్షుడు మదురోకు అత్యంత సన్నిహితంగా పనిచేసిన ఓ గార్డ్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం వెనుజులాపై జరిగిన దాడి సాధారణ యుద్ధ దృశ్యాలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఒక్కసారి తమ రాడార్ వ్యవస్థలు పనిచేయడం ఆగిపోయినట్టు వెనుజులా సైనికులు తెలిపారు. ఆ తర్వాత ఆకాశంలో డ్రోన్లు కనిపించాయని, ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే ఓ భయంకరమైన శబ్ద తరంగం తమపై దాడి చేసిందని అన్నారు. తర్వాత అక్కడున్న వారి ముక్కుల నుంచి రక్తం కారిందని, కొందరు వాంతులు చేసుకున్నారని, మరికొందరు నేలపై పడిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ వాంగ్మూలాన్ని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ సోషల్ మీడియాలో షేర్ చేయడం మరింత చర్చకు దారితీసింది. అంటే ఇది కేవలం వదంతు కాదని, నిజంగానే సీక్రెట్ వెపన్ ప్రయోగించారనే సందేహం బలపడింది. సోనిక్ వెపన్లు అనేవి శబ్ద తరంగాలను ఆయుధంగా మార్చిన సాంకేతికత. ఇది సాధారణంగా డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్లుగా పరిగణించబడతాయి. తీవ్రమైన శబ్ద తరంగాలు మానవ శరీరంపై ప్రభావం చూపి తలనొప్పి, మతిమరుపు, వాంతులు, చెవుల్లో నొప్పి, రక్తస్రావం వంటి లక్షణాలు కలిగిస్తాయి. గుంపులను చెదరగొట్టడానికి, హెచ్చరికల కోసం మాత్రమే ఈ వెపన్స్ వాడుతారు. కానీ వెనుజులా ఘటనలో ఈ స్థాయి లక్షణాలు ఇప్పటి వరకు ధృవీకరించబడలేదు. దీంతో వెనుజులాపై సోనిక్ వెపన్ ప్రయోగించి ఉండరని, కొత్త తరహా సాంకేతిక వెపన్ ప్రయోగించి ఉండే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక ట్రంప్ వ్యాఖ్యలతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. రష్యా వెంటనే స్పందించింది. అమెరికా అధ్యక్షుడు చెప్పిన సీక్రెట్ ఆయుధాలపై స్పష్టత కావాలి అంటూ క్రెమ్లిన్ అధికారికంగా వివరణ కోరింది. రష్యా తమ గూఢచారి విశ్లేషణ సంస్థలు ఈ సమాచారాన్ని అధ్యయనం చేస్తున్నాయని స్పష్టం చేసింది. ఇది కేవలం ఒక సాంకేతిక అంశం మాత్రమే కాదు, అంతర్జాతీయ చట్టాల పరంగా కూడా కీలకమైన విషయం. ఇక్కడ మరో కోణం కూడా ఉంది. కొంతమంది రక్షణ నిపుణులు ఇది పూర్తిగా మానసిక యుద్ధం కావచ్చని అంటున్నారు. అంటే అమెరికా తన శక్తిని అతిశయోక్తిగా చూపించి శత్రు దేశాల్లో భయాన్ని నాటే వ్యూహం. ప్రత్యక్షంగా ఆధారాలు లేకపోవడం, వైద్య లేదా ఫోరెన్సిక్స్ రిపోర్ట్లు బయటకు రాకపోవడం ఈ వాదనకు బలాన్ని ఇస్తున్నాయి. వెనుజులాపై సీక్రెట్ వెపన్ వాడినట్టు ట్రంప్ ధృవీకరించడం కేవలం ఒక దేశంపై జరిగిన దాడి మాత్రమే కాదు, ఇది ప్రపంచ యుద్ధ సాంకేతికత కొత్త దశలోకి ప్రవేశించిందనే సంకేతం. ట్రంప్ చెప్పిందే నిజమైతే ఇది మానవాళి ముందు నిలిచే కొత్త ప్రమాదం. అబద్ధమైతే ఇది ఇప్పటి వరకు చూడని స్థాయి మానసిక యుద్ధం. మొత్తానికి ఏది నిజమో ఏది ప్రచారమో ప్రపంచం ఇంకా తేల్చుకోవాల్సి ఉంది. కానీ ఒకటి మాత్రం స్పష్టం, ఈ సీక్రెట్ వెపన్ మాటలు ప్రస్తుతం ప్రపంచాన్ని నిద్రపోనివ్వవు.